ఈరోజు మన సీరియల్ ఎపిసోడ్లో ఊహించని మలుపులు చోటు చేసుకున్నాయి. ఇల్లు వదిలి వెళ్లిన మహాలక్ష్మి మళ్లీ తిరిగి రావడం, ఆ తర్వాత ఆమెను భూషణ్ కిడ్నాప్ చేయడం, తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా చక్రి ఆమెను ఆ ప్రమాదం నుండి రక్షించడం వంటి ఎన్నో ఉత్కంఠభరితమైన సన్నివేశాలు ఈరోజు కథలో జరిగాయి. అసలు భూషణ్ చేసిన ఈ దుర్మార్గానికి ఎలాంటి శిక్ష పడబోతోంది అనే విశేషాలు పూర్తిగా తెలుసుకోవాలంటే వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మా రివ్యూలు. ఈ కథ మీకు నచ్చుతున్నట్లయితే ఛానల్ని సపోర్ట్ చేయడానికి లైక్ చేయడం మర్చిపోకండి. ఇక ఆలస్యం చేయకుండా నేరుగా నేటి కథలోకి వెళ్ళిపోదాం. కథ ప్రారంభంలో చూసుకుంటే, చిన్నవాడైన కన్నా కోసం మహాలక్ష్మి తన పంతాన్ని పక్కన పెట్టి మళ్లీ ఆ ఇంట్లో అడుగుపెడుతుంది. లోపలికి రాగానే అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న కన్నాని చూసి ఆమె మనసు విలవిలలాడిపోతుంది. వదినను చూడగానే కన్నా కళ్లల్లో ఆనందం తన్నుకొస్తుంది. ఎంతో భావోద్వేగానికి గురవుతూ, తమ్ముడిగా బ్రతిమాలుకుంటూ తనని వదిలి వెళ్ళొద్దని, ఆ ఇంట్లోనే ఉండిపోవాలని వేడుకుంటాడు. అయితే మహాలక్ష్మి అక్కడ ఉండటానికి అంగీకరించక, కన్నాని వెంటబెట్టుకుని గుడివైపు బయలుదేరుతుంది. వారు ఆలయానికి చేరుకోగానే అక్కడ తాయారు ఎదురవుతుంది. మహాలక్ష్మిని చూస్తూనే, నువ్వు ఆ ఇల్లు వదిలిపెట్టి రావడం చాలా మంచి పనైందని, ఆ ఇంటికి ఒక పెద్ద శాపం ఉందని నోరు పారేసుకుంటుంది. అక్కడ ఎవరూ సుఖపడరని, ఆ రహస్యం తెలిసే తను సంతోషంగా ఉన్నానని చాలా కఠినంగా మాట్లాడుతుంది. ఆ మాటలకు కన్నా ఎంతగానో కుంగిపోతాడు. తమ కుటుంబానికి శాపం ఉందా? తామెప్పుడూ సంతోషంగా ఉండలేమా అని ఏడుస్తూ బాధపడతాడు. తాయారు అంతటితో ఆగకుండా, అందుకే నా కూతురిని కూడా ఆ ఇంటి కోడలిగా పంపడం ఇష్టం లేక వేరే వ్యక్తితో వివాహం జరిపించానని తన మనసులోని ద్వేషాన్ని అంతా బయటపెడుతుంది. ఆ మాటలు వింటుంటే మహాలక్ష్మికి తల పగిలిపోయేంత మానసిక వేదన కలుగుతుంది. ఆ తర్వాత మహాలక్ష్మి మళ్లీ కన్నాని ఇంటి దగ్గర దించడానికి వస్తుంది. అప్పుడు కూడా కన్నా ఎంతో దీనంగా వదినను అక్కడే ఉండిపోమని కోరతాడు. అదే సమయంలో చక్రి కూడా ఎంతో పశ్చాత్తాపంతో మహాలక్ష్మి వైపు చూస్తూ, తనని క్షమించమని, ఇంకెప్పుడూ తప్పుగా ప్రవర్తించనని ప్రాధేయపడతాడు. కేశవ మొహం చిన్నబుచ్చుకుని చూస్తుండగా, మాధవ ఏమీ మాట్లాడలేక మౌనంగానే బాధపడతాడు. వారందరి ఆవేదన చూసి మహాలక్ష్మి మనసు చలించినప్పటికీ, ఎలాగోలా నిబ్బరం తెచ్చుకుని అక్కడి నుండి వెనుతిరుగుతుంది. కానీ దారి పొడవునా ఆమె మనసంతా ఆ ఇంటి ఆలోచనలతోనే నిండిపోతుంది. జ్వరంతో బాధపడుతున్న కన్నా ముఖం, గుడిలో తాయారు అన్న కఠినమైన మాటలు, ఇంట్లోకి రాగానే నారాయణ పడుతున్న కష్టం అన్నీ ఆమె కళ్లముందు కదలాడుతుంటాయి. తాను తీసుకున్న నిర్ణయం తప్పా ఉప్పా అని తనకు తానే ఎన్నో ప్రశ్నలు వేసుకుంటుంది. వీటన్నిటికీ సమాధానం దొరకకపోయినా, ఆమె అంతరాత్మ మాత్రం ఆ కుటుంబానికి తన అవసరం ఉందని గుర్తుచేస్తుంది. ముఖ్యంగా కన్నా అన్న మాటలు ఆమెను బాగా కదిలిస్తాయి. తాను లేకపోతే కేశవ, చక్రీల మధ్య మళ్లీ ఘర్షణలు వస్తాయని, ఇల్లు కల తప్పిపోతుందని, నారాయణ సంతోషం ఆవిరైపోతుందని ఆమె గ్రహిస్తుంది. చివరికి ఆ కుటుంబాన్ని వదిలి తాను ఉండలేనని భావించి, గట్టి నిర్ణయంతో మళ్లీ ఆ ఇంటికి తిరిగి వస్తుంది. మహాలక్ష్మి మళ్లీ రావడం చూసి ఇంట్లోని వారంతా అమితానందానికి గురవుతారు. ఆమె అందరితో సాధారణంగానే మాట్లాడుతుంది కానీ చక్రీని మాత్రం పూర్తిగా దూరం పెడుతుంది. ఆ సమయంలో చక్రీ స్పందిస్తూ, నేను కట్టిన మంగళసూత్రం ఇంకా మీ మెడలోనే ఉంది కదా అని గుర్తుచేస్తాడు. దాంతో ఆగ్రహించిన మహాలక్ష్మి, తన మెడలోని తాళిని తీసి నేరుగా చక్రీ చేతిలో పెట్టేస్తుంది. సమాజం కోసం, ఇదొక నకిలీ పెళ్లి అనే విషయానికి బయటపడకుండా ఉండటానికే ఇన్నాళ్లూ దీన్ని ధరించానని, దీనివల్ల నీకు నాపై హక్కు ఉందని భ్రమపడుతున్నావని, అందుకే ఇప్పుడు దీన్ని తిరిగి ఇచ్చేస్తున్నానని, ఇకపై నాపై నీకు ఎలాంటి అధికారం లేదని తెగేసి చెబుతుంది. ఆ మాటలకు మాధవ ఎంతో బాధపడినా ఏమీ చేయలేక మౌనంగా ఉంటాడు. మహాలక్ష్మి లోపలికి వెళ్లిన తర్వాత కేశవ వచ్చి చక్రీపై కోప్పడతాడు. అనవసరమైన మాటలతో పరిస్థితిని ఇంతవరకు తెచ్చుకున్నావని, ఇప్పుడే తిరిగి వచ్చిన మనిషితో ఎలా ప్రవర్తించాలో తెలియదా అంటూ మందలిస్తాడు. మొదట చక్రి బాధపడినా, ఆ తర్వాత తాళి తీసేసినంత మాత్రాన తమ వివాహం చెల్లకుండా పోదని, పోలీస్ స్టేషన్లో చట్టబద్ధంగా రిజిస్టర్ అయిన తమ బంధాన్ని ఎవరూ విడదీయలేరని తనకు తాను ధైర్యం చెప్పుకుంటాడు. మరుసటి రోజు మహాలక్ష్మి ఆఫీస్కి వెళ్లడానికి వీలుగా మాధవ ఒక కొత్త స్కూటీని తీసుకువచ్చి ఇస్తాడు.
మొదట ఆమె నిరాకరిస్తూ బస్సులోనే వెళ్తానని చెప్తుంది. కాని మాధవ ఎంతో సున్నితంగా, దీన్ని భర్తగా కాకుండా ఒక మంచి స్నేహితుడు ఇచ్చిన బహుమతిగా భావించి స్వీకరించమని కోరడంతో ఆమె మనసు కరిగి ఆ వాహనాన్ని తీసుకుంటుంది. అలా ఆమె రోజూ ఆఫీస్కి వెళ్లడం ప్రారంభించడంతో ఇంట్లో మళ్లీ సంతోషం నెలకొంటుంది. ఇదిలా ఉండగా, కన్నా నేరుగా తాయారు దగ్గరకు వెళ్లి, గుడిలో నువ్వు అన్న మాటల వల్లే మా వదిన పౌరుషంతో మళ్లీ మా ఇంటికి వచ్చేసిందని, నీకు చాలా థాంక్స్ అని షాక్ ఇస్తాడు. నారాయణ కూడా తాయారుని అసహించుకుంటూ, నువ్వు ఎన్ని శాపనార్థాలు పెట్టినా నా కొడుకుల మంచితనమే గెలుస్తుందని హెచ్చరించి వెళ్తాడు. అయినప్పటికీ తాయారు మాత్రం తన కుళ్ళు బుద్ధిని మార్చుకోదు. మరోవైపు మహాలక్ష్మి స్కూటీపై వెళ్లడం చూసిన భూషణ్, ఆమెకు ఉద్యోగం ఇచ్చిన విక్కీ దగ్గరకు వెళ్లి ఆమెను పనిలో నుండి తీసేయమని బెదిరిస్తాడు. కాని విక్కీ ఎదురుతిరిగి, ఆమె నా కంపెనీకి లక్కీ చార్మ్ అని, నిన్ను అడిగే అవసరం నాకు లేదని భూషణ్ని ఘోరంగా అవమానించి గెంటేస్తాడు. ఈ పరాభవంతో భూషణ్ మనసులో పగ పెంచుకుంటాడు. మహాలక్ష్మిని, ఆ డ్రైవర్ చక్రీని ప్రశాంతంగా బ్రతకనివ్వనని, ఆమెను కిడ్నాప్ చేయాలని పథకం వేస్తాడు. ఒకరోజు మహాలక్ష్మి ఆఫీస్కి వెళ్తుండగా భూషణ్ దారి కాచి ఆమెను అడ్డుకుంటాడు. ఆమె ఎంత గద్దించినా వినకుండా, పాత కక్షలను మనసులో పెట్టుకుని, నన్ను కాదని ఆ డ్రైవర్ గాడిని చేసుకున్నావని ఆగ్రహంతో ఆమెను బలవంతంగా కారులో ఎక్కించుకుని కిడ్నాప్ చేస్తాడు. ఇటు ఆఫీస్లో దివ్య ఆమె కోసం ఎదురుచూసి, రాకపోవడంతో కంగారుపడి చక్రీకి ఫోన్ చేస్తుంది. మహాలక్ష్మి ఇంకా ఆఫీస్కి రాలేదనే విషయానికి తెలియగానే చక్రీ, మాధవ తీవ్ర ఆందోళనకు గురవుతారు. అందరూ కలిసి రోడ్లపై వెతకడం ప్రారంభిస్తారు. దారి పక్కన మహాలక్ష్మి స్కూటీ కనిపించడంతో చక్రీ చుట్టుపక్కల వారిని విచారిస్తాడు. ఎవరో ఒక వ్యక్తి ఆమెను బలవంతంగా కారులో తీసుకెళ్లారని వారు చెప్పడంతో చక్రీ ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. వెంటనే రంగంలోకి దిగి ఆ ప్రాంతాన్ని జల్లెడ పడతాడు. అలా వెతుకుతుండగా ఒక పాడుబడిన గోడౌన్ నుండి మహాలక్ష్మి కాలి పట్టీల చప్పుడు వినిపిస్తుంది. చక్రీ కిటికీలోంచి చూడగా అక్కడ మహాలక్ష్మి బందీగా ఉంటుంది. పక్కనే భూషణ్ ఆమెను బానిసలా చూసుకుంటానని బెదిరిస్తూ ఉంటాడు. అంతే, చక్రీ ఆగ్రహంతో తలుపులు బద్దలు కొట్టుకుని లోపలికి ప్రవేశించి, రౌడీలను చితకబాదుతాడు. భూషణ్ ఎదురుతిరిగినా చక్రీ అతడిని కిందపడేసి దారుణంగా కొడతాడు. ఆ తర్వాత మహాలక్ష్మి కట్లు విప్పి తీసుకెళ్తుండగా భూషణ్ మళ్లీ అడ్డుపడతాడు. అప్పుడు మహాలక్ష్మి భూషణ్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతుంది. నువ్వు తక్కువగా చూసిన నా భర్త చక్రీ దెబ్బలకి నీ రౌడీలు ఎలా పడిపోయారో చూశావా? నాపై చెయ్యి వేస్తే విరిచేస్తాడు జాగ్రత్త అంటూ చక్రీని తన భర్తగా ఎంతో గర్వంగా చెప్తుంది. ఆ మాటలకు చక్రీ మనసు సంతోషంతో నిండిపోతుంది. ఆ తర్వాత మహాలక్ష్మి భావోద్వేగంతో చక్రీని హత్తుకుని, సమయానికి వచ్చి తనను కాపాడినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ, తన రక్షణ నీ దగ్గరే ఉందని ఏడుస్తుంది. చక్రీ కూడా ఆమెకు ఎప్పటికీ తోడుంటానని మాట ఇస్తాడు. మహాలక్ష్మి క్షేమంగా తిరిగి రావడంతో ఆ కుటుంబంలో మళ్లీ సంతోషం వెల్లివిరుస్తుంది. ఈ చక్రీ, మహాలక్ష్మిల జంట ఇలాగే ఎప్పటికీ ఆనందంగా ఉండాలని మీరు కోరుకుంటే వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ సపోర్ట్ తెలియజేయండి.